అందరికీ నమస్కారం. ధనస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు భావోద్వేగాలకు బదులుగా ఆచరణాత్మకతను అలవర్చుకోవాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఒక పుణ్యయాత్రకు వెళ్ళవచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. సృజనాత్మకత రంగంలో గణనీయమైన విజయానికి సూచనలు ఈరోజు కనిపిస్తున్నాయి. మీ కష్టానికి త్వరలోని ఫలితం లభించవచ్చు. సంభాషణలు శక్తివంతంగా మరియు ఉత్సాహంగా కొనసాగుతాయి. ఇది మీ పనిలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఆదాయానికి సంబంధించిన విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోండి. పెద్ద కొనుగోలు లేదా పెట్టుబడులను వాయిదా వేయడం ఉత్తమం. గతంలో చేసిన పనులను సమీక్షించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. గతంలో కుదిరిన ఒక పెద్ద ఒప్పందం ఊహించని ఆర్థిక లాభాలను తీసుకురావచ్చు. వ్యాపారంలో కొత్త సంకేతాలను ఉపయోగించడం వల్ల మీ సామర్థ్యం మరియు లాభాలు రెండు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. నిర్లక్ష్యాన్ని నివారించండి. వ్యాపారంలో ఆశించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ సోదరులు సహాయం చేస్తారు. ఆస్తి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక వేడుకలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. స్వదేశంలోని విదేశంలోనూ ఆనందం వెళ్లి విరుస్తుంది. మీ ప్రవర్తన సామర్థ్యానికి అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. మీ పిల్లల కార్యకలాపాలపై ఒక కన్నేసి ఉంచండి. మూలధన పెట్టుబడి పెరుగుతుంది. ప్రచారానికి దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. ఊహించని ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. ఈరోజు పని భారం ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీరు ఒక పనిలో ఎంత ఎక్కువ కృషి చేస్తే ఆ పని అంతా బాగా పూర్తి అవుతుంది. మరియు మీ కింది వారు మీ నుండి నేర్చుకోవడానికి వస్తారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి సలహా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన మహిళలు తమ భర్త నుండి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అందుకోవచ్చు. ఇది రోజంతా ఆనందాన్ని నింపుతుంది. మీ కుటుంబ జీవితంలోకి కొత్త ఆనందాలు వస్తాయి. మీ ప్రేమ జంటలు ఈరోజు ఒక విహారయాత్రకు ప్రణాళిక వేసుకుంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. సంభాషణలు అపార్థాలకు తావు ఇవ్వకండి. మరియు తొందరపాటుతో ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు. ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది. ఉల్లాసంగా ఉండే వ్యక్తులతో మాట్లాడడం వల్ల మీరు తేలిగ్గా భావిస్తారు. అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా మీ పని పూర్తవుతూనే ఉంటుంది. చదువుకు సంబంధించిన ఏవైనా సమస్యలను పరిష్కరించుకోవడంలో విద్యార్థులకు మద్దతు లభిస్తుంది. మీ వ్యక్తిగత విషయాలను బహిరంగపరచడం లేదా వాటిని ఎక్కువగా పంచుకోవడం మానుకోండి. ఎందుకంటే మీరు మోసపోవచ్చు. ఇది మరింత కష్టపడి పనిచేయడానికి కూడా సమయం. బద్ధకం మిమ్మల్ని ఆవరించనివ్వకండి. వాదనలు లేదా రాజకీయాల్లో పాల్గొనడం మానుకోండి. వ్యాపార కార్యకలాపాల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా నష్టదాయకం కావచ్చు. కాబట్టి పనులన్నీ మీ పర్యవేక్షణలో జరిగేలా చూసుకోండి. ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ తొందరపడకండి. ఉద్యోగస్తులు అధిక పనిభారంతో సతమతమవుతూ ఉంటారు. కాబట్టి మీరు వారికి అదనపు సమయం కేటాయించాల్సి రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవడానికి ప్రణాళికలు రచించవచ్చు. కుటుంబ సభ్యులు మీ మంచి నాయకత్వాన్ని గౌరవిస్తారు. ఒక నిర్దిష్ట విషయంపై మీ నిర్ణయం తుది నిర్ణయంగా పరిగణించబడవచ్చు. మీ పిల్లలను సరైన మార్గంలో నడిపించడానికి ఇది మంచి సమయం. ముఖ్యమైన ఆస్తి పత్రాలు ఖరారు కావచ్చు. సాంఘిక సేవలో మీ ప్రభావం పెరుగుతుంది. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రభావం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలతో మీ బృందాన్ని ప్రేరేపిస్తారు. మీరు ఉన్నత అధికారులతో సమావేశం కావచ్చు. పనిలో తీసుకున్న ఒక కఠినమైన నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీరు ప్రతి సమస్యను సులభంగా పరిష్కరిస్తారు. సంబంధంలో మీ వైఖరి కొంచెం ఆధిపత్య ధోరణిలో ఉండవచ్చు. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది. సాయంత్రం మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీరు మీ ప్రేమను అద్భుతమైన రీతిలో వ్యక్తపరచగలరు. కుటుంబ సంబంధిత కొన్ని సమస్యలు ఎదురైనా మీ సహనం తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు. బంధువులతో సంభాషణలో మాట తీరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వస్తే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని అంశాలను పరిశీలించండి. రిస్క్ ఎక్కువగా ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. కార్యాలయంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ అవసరం లేని ఖర్చులను నియంత్రించడం మంచిది. అప్పులు ఇవ్వడం లేదా ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు
లాభ నష్టాలను చూస్తూ ముందుకు సాగడం అవసరం. ఆరోగ్యపరంగా స్వల్ప అలసట లేదా ఒత్తిడి అనిపించవచ్చు, కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉన్నత అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా భవిష్యత్తులో కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని సులభంగా పరిష్కరించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఓ రోజంతా అనుకూలంగా ఫలితాలు పొందే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణం అలసటను కలిగించి అశాంతికి దారి తీయవచ్చు. మీ కండరాలకు విశ్రాంతినిచ్చేందుకు నూనెతో మర్దన చేయించుకోండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఆర్థిక విషయమై గొడవ పడవచ్చు, అయితే మీ ప్రశాంత స్వభావం అన్నింటిని పరిష్కరించుకోవడంలో మీకు సహాయపడుతుంది. సన్నిహిత మిత్రులు మరియు భాగస్వాములు కోపగించుకుని మీ జీవితాన్ని కష్టతరం చేయవచ్చు. ఈరోజు మీరు మీ ప్రియమైన వారిని తలుచుకుంటారు. సెమినార్లు మరియు సదస్సుల్లో పాల్గొనడం ద్వారా మీరు అనేక కొత్త ఆలోచనలను పొందవచ్చు. మీ సంభాషణ నైపుణ్యాలు ప్రభావవంతంగా ఉంటాయి. పుట్టినరోజును మర్చిపోవడం వంటి చిన్న వాదన మీ జీవిత భాగస్వామితో జరగవచ్చు, కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. ఈరోజు మీరు చేపట్టే ఏ పనిలోనైనా ఉత్సాహంగా ఉంటారు. మీరు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా శక్తివంతంగా ఉంటారు. కుటుంబంలో శాంతి సంతోషం నెలకొని ఉంటాయి. మీరు స్నేహితులు బంధువులతో సంతోషకరమైన క్షణాలను గడపగలుగుతారు. మీకు మీ తల్లి నుండి ప్రయోజనాలు లభించవచ్చు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు ఆర్థిక లాభాలు, రుచికరమైన ఆహారం మరియు బహుమతుల నుండి ఆనందాన్ని పొందుతారు. ఈరోజు మీకు కొత్త అవకాశాలతో నిండి ఉండవచ్చు. సానుకూల శక్తితో ఆత్మవిశ్వాసంతో రోజును ప్రారంభించండి. పాత ఆలోచనలను సమస్యలను పరిష్కరించడానికి మీరు ఒక కొత్త పద్ధతి కనుగొంటారు. పనిలో మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి, కాబట్టి కృషి చేయడానికి వెనకాడకండి. మీ వ్యక్తిగత సంబంధాలు కూడా మరింత సామరస్యంగా మారుతాయి. కుటుంబంతో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది. ప్రేమ సంబంధాలలో బహిరంగ సంభాషణను కొనసాగించండి, ఎందుకంటే ఇది పరస్పర అవగాహన పెంచుతుంది. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మరియు మీ దినచర్యను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన రంగాల్లో ఈరోజు మీకు సానుకూలతను తెస్తుంది. మీ శక్తి మరియు ఉత్సాహం స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల్లో ఆనందాన్ని పెంచుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. పనిలో సహోద్యోగుల మద్దతు మీ ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా వ్యవహరించండి మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈరోజు మీకు ముందుకు సాగడానికి మరియు కొత్త శిఖరాలను చేరుకోవడానికి అవకాశాలను అందిస్తుంది. మీ అంతర్గత శక్తిని గుర్తించి దానిని సానుకూలంగా మార్చుకోండి. ఈరోజు మీకు దగ్గరైన వారి సహాయంతో మీ ఆర్థిక జీవితంలో ఒక మంచి అవకాశం లభించవచ్చు. వృత్తి నిపుణులు ఈరోజు తమ పై అధికారుల నుండి కొన్ని శుభవార్తలు అందుకునే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబ జీవితంలో మీరు సాధారణ పద్ధతిలో రాజీలు మరియు పరిష్కారాల గురించి చర్చల్లో పాల్గొనవచ్చు. మీ అద్భుతమైన ఆరోగ్యం జీవితంలోని ప్రతి అంశంలో విజయం సాధించడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు మీ సంబంధం ఆహ్లాదకరంగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఈరోజు మీ భాగస్వామి మనసును గెలుచుకోవడానికి ప్రయత్నించవచ్చు. నేడు వివాహిత జంటలు తమ పిల్లలకు సంబంధించిన విషయాల్లో తమ భాగస్వాముల నుండి సరైన మద్దతును పొందుతారు. ఈ రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటి పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది మరియు మీకు మీ జీవిత భాగస్వామి మద్దతు కూడా లభిస్తుంది. మీరు సంబంధంలోని చేదును మాధుర్యంగా మార్చుకోవడం నేర్చుకోవాలి. మధురంగా మాట్లాడడం మరియు మీ పనిని సాధించుకోవడం కూడా ఒక కళ అని గుర్తుంచుకోండి. మీరు మీ పిల్లల నుండి కొన్ని నిరాశజనకమైన వార్తలు వింటారు, కానీ మీరు సహనంతో వ్యవహరించాలి. ఆగిపోయిన పని సాయంత్రం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఇంటికి ఆత్మీయుల రాక మానసిక సంతృప్తిని పెంచుతుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కొన్ని శుభవార్తలు అందుతాయి. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు సాయంత్రం వరకు మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈరోజు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.